హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూడకుండా మనం పేపర్ 1ని ఎలా చదువుకోవాలి, అంటే ఏ సబ్జెక్ట్ చదువుకుంటే అప్పుడు గెటిన్ అవ్వచ్చు అనే టాపిక్ని చూద్దాం. కరెంట్ అఫైర్స్ ఏదో ఒక మ్యాగజైన్ చూసుకుందామండి. ఎవ్రీ మంత్ ఏదో ఒకటి మీకు నచ్చిన మ్యాగజైను కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్లో ఓన్లీ పీవైక్యూస్ చూసుకుందామండి. పీవైక్యూస్ ఎందుకంటే జనరల్ సైన్స్ అనేది మ్యాక్సిమం పీవైక్యూ బేస్డే ఇచ్చేస్తున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. అదేవిధంగా జాగ్రఫీ అండి. జాగ్రఫీ ఈ మధ్య చాలా టఫ్ అడిగాడు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో. దీన్ని బట్టి చూస్తే మనం ఎక్కువగా నార్త్ టు సౌత్ లేదా ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్, ఏ తెగ ఉంది, లేకపోతే డ్యాన్స్ ఫామ్ ఏంటిది, ఎక్కువగా నార్త్ ఈస్ట్లో అడిగాడండి. నార్త్ ఈస్ట్లో ఉన్న వారి గురించి ఎక్కువగా అడిగాడు. నార్త్ నుంచి సౌత్కి లేదా ఈస్ట్ టు వెస్ట్ లేదా వెస్ట్ టు ఈస్ట్ ఇలా అడగడం జరిగింది. దీంట్లో ఎక్కువగా ఇండియాకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇండియా జాగ్రఫీకి ప్రిఫరెన్స్ ఇద్దామండి. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి ఏదైనా వీడియో కోర్స్ చూసి నేర్చుకోవాలండి. ఎందుకంటే రీజనింగ్ ఈ మధ్య చాలా టైం టేకింగ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. 26 క్వశ్చన్స్ ఇచ్చినా కానీ టైం టేకింగ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ టైం టేకింగ్ క్వశ్చన్స్ మనం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలండి. ఖచ్చితంగా చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. రోజు 1 అవర్ లేదా అలా చేస్తూ ఉండాలి. 1 అవర్, 1.5 అవర్ అయినా. ఎందుకంటే రీజనింగ్ అనేది స్కోరింగ్ అండి. నెక్స్ట్ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ వచ్చేసరికి ఇంగ్లీష్ కూడా 20 క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. రీజనింగ్ ఇంగ్లీష్ వచ్చేసరికి 2 కలిసి 48 క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. అంటే దీంట్లో మినిమం మనం 35 చేసే విధంగా ఉండాలండి. పేపర్ ఎలా వచ్చినా దీనిలో 35 చేసే విధంగా ఉంటే మిగతా 1 or 2 క్వశ్చన్స్లో ఎంత టఫ్ ఇచ్చినా కానీ ఒక 50 to 60 క్వశ్చన్ చేసేటట్టు ఉంటే చాలండి. పేపర్ 1లో ఈ మధ్య ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారం చూస్తే 80 to 90 అనేది గుడ్ స్కోర్ అండి. చాలా గుడ్ స్కోరు, మంచి స్కోరు. ఓకే అండి, థ్యాంక్ యూ.